గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం జనవరి 2024కు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఎక్కడ జరిగింది? అయోధ్య. రామ మందిరం ప్రారంభం సందర్భంగా వెలుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. భారతదేశంలో 3D అర్బన్ స్పేషియల్ డిజిటల్ ట్విన్ను అభివృద్ధి చేసిన మొదటి నగరం వారణాసి. నెక్స్ట్, సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 206 అడుగుల ప్రత్యేక ఎత్తైన ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే పడవను అయోధ్య సరయూ నదిలో ప్రారంభించబోతున్నాయి. నెక్స్ట్, అవినీతి సూచిక 187 దేశాలలో భారతదేశం 93వ స్థానంలో ఉంది. నెక్స్ట్, భారత్ హాంకాంగ్ను అధిగమించి గ్లోబల్ స్టాక్ మార్కెట్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సేవలలో టీసీఎస్ 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్ కోసం జొమాటో ఆర్బీఐ నుండి ఆమోదం పొందింది. నెక్స్ట్, మలేషియా 17వ రాజుగా ఎవరు నియమితులయ్యారు? జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం. నెక్స్ట్, సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభకు ఎవరు నామినేట్ చేశారు? రాష్ట్రపతి. నెక్స్ట్, ట్రాయ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అనిల్ లాహోటి. నెక్స్ట్, కెమరోస్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? అజాలి అసమాని. నెక్స్ట్, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? దల్జీత్ సింగ్ చౌదరి. నెక్స్ట్, ద్వంద్వ సిరీస్ లో ఐసీసీ నియమించిన తొలి మహిళా న్యూట్రల్ అంపైర్ ఎవరు? స్యూ రెడ్ఫెర్న్, ఇంగ్లాండ్. నెక్స్ట్, తైవాన్ పౌరులు తమ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? విలియం లైని. నెక్స్ట్, క్రెడిట్ బ్యూరో ఎక్స్పీఎం భారతదేశానికి ఎండీగా ఎవరిని నియమించింది? మనీష్ జైన్. నెక్స్ట్, యుఎన్లో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? అరిందమ్ బాగ్చి. నెక్స్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఫెలిక్స్ షిసెకేడి. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? డాక్టర్ అరవింద్ పన్గారియా. నెక్స్ట్, పెప్సికో ఇండియా సీఈఓగా ఎవరిని నియమించింది? జాగృత్ కోటేచా. నెక్స్ట్, సంజీవ్ జోషి రాసిన ఏక్ సముందర్ మేరే అందర్ పుస్తకం. నెక్స్ట్, రమేష్ భట్టాచార్య రచించిన కశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్, అస్సాం బ్రేవ్ హార్ట్ లచిత్ బోర్ఫ్ఖాన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్ షా. నెక్స్ట్, ఔరంగజేబుతో సంభాషణలను నందిని కృష్ణ ఆంగ్లంలో అనువాదించారు. నెక్స్ట్, మొదటి మానవునిలో మెదడు చిప్ను అమర్చింది ఎవరు? ఎలన్ మస్క్ యొక్క న్యూరాలింక్. నెక్స్ట్, మెథనాల్తో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకను ఎవరు వెల్లడించింది? మార్క్ కంపెనీ, డెన్మార్క్. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి పెద్ద భాషా మోడల్ అయిన భారత్ జీపీటీని ఎవరు ఆవిష్కరించింది? కో రోవర్ ఏఐ. నెక్స్ట్, పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించింది? కెమెరూన్. నెక్స్ట్, X-59 సూపర్సానిక్ జెట్ సన్ ఆఫ్ కాంకోర్డ్ ను ఎవరు ఆవిష్కరించింది? నాసా. నెక్స్ట్, స్లిమ్ మిషన్ తో చారిత్రాత్మక సాఫ్ట్ మూన్ ల్యాండింగ్ ను ఎవరు సాధించింది? జపాన్. నెక్స్ట్, మరణానంతరం భారత రత్నతో ఎవరిని సత్కరించారు? బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్. నెక్స్ట్, కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రవిశాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్. నెక్స్ట్, సివిల్ ఏవియేషన్ సెక్టార్లోని వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు కైవసం చేసుకున్నాయి? బెంగళూరు మరియు ఢిల్లీ విమానాశ్రయాలు. నెక్స్ట్, రికార్డు స్థాయిలో 8వసారి బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నిలిచారు? జుకోవిచ్. నెక్స్ట్, అర్జున అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? దివ్యకృతి సింగ్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి చేతులు లేని వీలుకాడు అర్జున అవార్డును ఎవరు గెలుచుకుంది? శీతల్ దేవి. నెక్స్ట్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది? చిరాగ్ శెట్టి. నెక్స్ట్, సాత్విక్ సాయిరాజులకు. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్. నెక్స్ట్, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ దివ్యాంశ్ సింగ్ ప్రపంచ రికార్డుతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో స్వర్ణం సాధించాడు. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో తొలి గ్రాండ్ స్లామ్ ను ఎవరు కైవసం చేసుకున్నారు? జానిక్ సిన్నర్. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ తో అతిపెద్ద గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా. నెక్స్ట్, 2023 ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు? విరాట్ కోహ్లీ. నెక్స్ట్, పర్మనెంట్ మిషన్ ఆఫ్ ద ఇండియా డబ్ల్యూటీఓ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సెంథిల్ పాండియన్. నెక్స్ట్, NIIFL ఎవరిని సీఈఓగా నియమించింది? సంజీవ్
అగర్వాల్. నెక్స్ట్ భారత ఒలింపిక్ సంఘం సిఇఓగా ఎవరిని నియమించింది? రఘురామ్ అయ్యర్. నెక్స్ట్ మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ ఎవరు? రష్మి శుక్లా. నెక్స్ట్ ఫైత్ టూరిజం అసోసియేషన్ చైర్పర్సన్ ఎవరు? పునీత్ చత్వాల్. నెక్స్ట్ ఆల్కహాల్ ఆధారిత జెట్ ఫ్యూయల్ కోసం పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? పూణేలో. నెక్స్ట్ ప్రాణాంతక నిఫా వైరస్కు తొలి మానవ వ్యాక్సిన్ ట్రయల్ను ఎవరు ప్రారంభించింది? ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఉత్తర కొరియా నిఘా సేకరణ కోసం ఎవరు ఉపగ్రహాన్ని ఉపయోగించింది? జపాన్. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో హైజాక్ చేయబడిన ఇరాన్ నౌకను భారత నౌకాదళం రక్షించింది. నెక్స్ట్ భారతదేశం సౌదీ అరేబియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తాన్సిక్. నెక్స్ట్ నాటో అతిపెద్ద సైనిక వ్యాయామం స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024ను ప్రారంభించింది. నెక్స్ట్ 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు విశాఖపట్నంలో జరిగాయి. నెక్స్ట్ భారత్ జపాన్ కోస్ట్ గార్డులు సహయోకైజిన్ వ్యాయామం. నెక్స్ట్ భారత థాయ్ నేవీ మొదటి ద్వైపాక్షిక వ్యాయామం మాజీ ఆయుతాయ. నెక్స్ట్ భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ఎక్కడ ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ డిఆర్డిఓ న్యూ జనరేషన్ ఆకాశ్ క్షిపణి యొక్క విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. నెక్స్ట్ 2024ని టెక్నాలజీ శోషణ సంవత్సరంగా ఎవరు ప్రకటించింది? ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ ఎస్జే సింగ్ గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. నెక్స్ట్ భారతదేశం మరియు యుఏఈ సైనిక విన్యాసాలు డిజర్ట్ సైక్లోన్ 2024. నెక్స్ట్ ప్రణబ్ మై ఫాదర్ పుస్తకాన్ని ప్రధాని మోదీకి బహుకరించిన శర్మిష్ఠా ముఖర్జీ. నెక్స్ట్ ప్రముఖ గాయని ఉషా ఉతుప్కు పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం యొక్క స్క్వాడ్రన్ లీడర్ నిఖితా మల్హోత్రాకు వాయుసేన పథకం లభించింది. నెక్స్ట్ 2023 ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికైంది? చెమ్మరి అతపత్తు. నెక్స్ట్ 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఎవరు ఆతిథ్యం ఇవ్వనుంది? ఇంగ్లాండ్. నెక్స్ట్ హాంకాంగ్లో జరిగిన ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్స్ 2024లో భారత ఆటగాడు మాన్ సింగ్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? తాయ్ టు ఇంగ్. నెక్స్ట్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పురుషుల 25 మీటర్ల పిస్టోల్లో యోగేష్ సింగ్ స్వర్ణం సాధించాడు. నెక్స్ట్ డాకర్ ర్యాలీ వేదికను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? హరిత్ నోహ్. నెక్స్ట్ మహిళల 5 కిలోమీటర్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది ఎవరు? కెన్యాకు చెందిన బీట్రైస్ చెబెట్. నెక్స్ట్ ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా ఎవరు నిలిచారు? విరాట్ కోహ్లీ. నెక్స్ట్ స్కాటిష్ జూనియర్ ఓపెన్ స్కాష్ అండర్-19 బాలికల టైటిల్ను ఎవరు గెలుచుకుంది? అనాహత్. నెక్స్ట్ నిరుద్యోగ యువత కోసం యువ నిధి పథకం ఎక్కడ ప్రారంభించబడింది? కర్ణాటకలో. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం యోగ్యశ్రీ పథకం ఎక్కడ ప్రారంభించబడింది? పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి యూటీగా జేఎండ్కే అవతరించింది. నెక్స్ట్ అప్నా విద్యాలయ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ఎవరు ప్రవేశపెట్టింది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ని ఎవరు ఆవిష్కరించింది? అస్సాం ప్రభుత్వం. నెక్స్ట్ మహాతారి వందన యోజన 2024ని ప్రారంభించింది ఎవరు? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. నెక్స్ట్ కొత్త సోలార్ పాలసీ 2024ను ఎవరు ప్రవేశపెట్టింది? ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్ చిన్న అటవీ ఉత్పత్తుల కోసం లాభా ఎంఎస్పి పథకాన్ని ఎవరు ప్రారంభించింది? ఒడిశా. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనుంది. గృహజ్యోతి. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనుంది. నెక్స్ట్ స్థానిక భాషా అధ్యయన సామాగ్రిని అందించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనువాదిని యాప్ను ప్రారంభించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.